నాలుగవ నాడు క్రుద్ధుడైన భీష్ముడు పెద్ద సంఖ్యలో సైనిక బలాన్ని వెంట తీసుకుని శత్రుసేనల్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ద్రోణుడు, దుర్యోధనుడు ఇంకా మరికొందరు ఆయనతో పాటు బయలుదేరారు. భీష్ముడు మొదట అర్జునుడి వైపు నడిచాడు. యుద్ధం ఆరంభమైంది. అశ్వత్థామ, భూరిశ్రవసుడు, శల్యుడు అభిమన్యుడిని చుట్టుముట్టి అతన్ని ఎదుర్కొన్నారు. అంతటి వీరులు ఒక్కుమ్మడిగా వచ్చి ఆ చిన్నవాడిపై ఆక్రమణ చేయడం, అతడు శౌర్యంతో వారిని ఎదిరించడము అర్జునుడు తిలకించాడు. యుద్ధరంగంలో ప్రవేశించాక తండ్రి కుమారుడనే తారతమ్యం ఉండదు. అంతలో త్రిగర్తులొచ్చి అర్జునుడిని ఎదుర్కొన్నారు. వెంటనే దృష్టద్యుమ్నుడు అర్జునుడికి చేదోడై వచ్చాడు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. శల్యుడు దృష్టద్యుమ్నుడి వింటిని తుంచేశాడు. అభిమన్యుడు అది చూసి వెంటనే శల్యుడిపై బాణవర్షం కురిపించి ఎంతటి అపాయంలో పెట్టాడంటే దుర్యోధనుడు అతడి సోదరులంతా పరుగున వచ్చి శల్యుడికి సాయపడాల్సి వచ్చింది. దుర్యోధనుణ్ణి, అతడి తమ్ముళ్ళందరినీ ఒకచోట చూడగానే భీముడు ఉప్పొంగిపోయాడు. దుర్యోధనుణ్ణి చూస్తున్నప్పుడు భీముడికి అతన్ని అంతం చేసేయాలని అనిపించి గద ఎత్తాడు. రారాజు సోదరులు అది చూసి హడలెత్తిపోయారు. అదే సమయాన మగధరాజు సేనా సమేతుడై భీముడిపైకి ఉరికాడు. అభిమన్యుడు మగధరాజు ఏనుగుని చంపి అతన్ని ముందంజ వేయకుండా ఆపాడు. దానితో అభిమన్యుడు, మగధరాజుల మధ్య అతి భయంకరమైన పోరాటం చెలరేగింది. అభిమన్యుడు ఒక వాడి బాణాన్ని వదిలి మగధరాజు తలను తెగేశాడు. దాంతో కౌరవ సైన్యంలో పెద్ద కలకలం బయలుదేరింది. అదను చూసి అర్జునుడు మహోద్రేకంతో కౌరవ సైన్యంతో కలయబడి వేలాది సైనికులను చీల్చి చెండాడాడు. భీముడు గద చేత పుచ్చుకుని యుద్ధరంగం చుట్టూ మృత్యుదేవతల స్వైర విహారం చేయసాగాడు. గజబలమంతా చెల్లా చెదరై దిక్కుతోచక వడివడిగా పరుగుతీసింది. కురు సైన్యమంతా భీముడికి జడిసి పిక్కబలం చూపింది. భీముడేమో యుద్ధం చేయాలనే దూకుడులో ఉన్నాడు. ఏనుగుల గుంపులో సింహంలాగా అతడు యుద్ధరంగంలో వీరంగాలు వేస్తూ తాండవం చేస్తున్నాడు. గజబలంతో భీముడి పోరాటం చూస్తుంటే ఇంద్రుడు ఎగిరే పర్వతాలతో పోరాడుతున్నట్లుంది. హతమైన ఏనుగులన్నీ రణభూమిలో ఆ ఎత్తు కొండలల్లే పడిపోయాయి. భీతాత్ములై పలాయితులైన వారంతా ఎక్కడికక్కడ సేనా సమేతంగా మృత్యువాత పడ్డారు. భీముడు తన రథసారథితో, విశోక చూస్తుండు, ఇదే మనకు అపూర్వ అవకాశం. ఇక ధృతరాష్ట్ర సుతులంతా వరుస పెట్టి చెట్టున పండిన పళ్ళు రాలినట్లు నా ముందు రాలి పడతారు చూడు. పగ్గాలు గట్టిగా పట్టుకో, రథాన్ని పోనివ్వు, నేను ఇప్పుడు ఆ దుష్టులందరినీ తుదముట్టించాలి అంటూ వారిపై దారుణంగా ఆక్రమణ చేశాడు. 8 మంది దుర్యోధనుని సోదరుల్ని హతమార్చాడు. భీముడు చేస్తున్న విధ్వంసకాండని భీష్ముడు చూశాడు. ద్రోణుడితో, రగులుతున్న క్రోధాగ్నితో భీముడు శక్తిమంతులైన ధాతరాష్ట్రుల్ని చిత్రహింస చేస్తున్నాడు. అందరినీ అంతం చేసే లోపల ఎలాగైనా అడ్డుకోవాలి అని అంటూ ఉండగానే భగదత్తుడు తన మదగజాన్ని అధిరోహించి వచ్చి భీముడిని ఎదుర్కొన్నాడు. ఆ ఏనుగు నిజంగా పాండవుల్లో యముణ్ణి చూసినంత భీతిని కలిగించింది. వారి కాళ్ల కింది భూమి కదిలిపోయినట్లు అనిపించింది. పాండవ పక్షాన ఉన్న యోధాగ్రేసరులంతా కూడా ఆ పెద్ద జంతువు చేస్తున్న అల్లకల్లోలాలన్నీ తట్టుకోలేక గెలవడం అసాధ్యమే అని అనుకున్నారు. వారి గుండె గుబేలు మంది. అటువంటి మదపుటేనుగు మీద ఆసీనుడై భగదత్తుడు భీముడిపై ఒక ఈటె గురిపెట్టి విసిరాడు. అది వచ్చి అతడి వక్షస్థలాన్ని తాకింది. ఆ బాధ భరించలేక అతడు మూర్ఛిల్లాడు. అంతా చెప్పలేనంత ఆనందం పొందారు. భగదత్తుడు సింహంలా గర్జించాడు. తన తండ్రి పరిస్థితిని గమనించి ఘటోత్కచుడు తక్షణమే ఆ ప్రదేశానికి పరుగిడి భగదత్తుడిపై విరుచుకుపడ్డాడు. మాయాజాలాలు, యుక్తులు పన్నాడు, ప్రయోగించాడు. అతడు చూస్తుండగానే ఆకాశంలోకి మాయమయ్యాడు. కొంతసేపటికి తిరిగి వచ్చాడు. ఆ పిదప ఒక మదగజంపై అధిరోహించి తన మాయాశక్తుల్ని ప్రయోగించాడు. మరో 3 మదగజాలు అతని వెంట రాసాగాయి. అవన్నీ భగదత్తుడి ఏనుగుని ఢీకొన్నాయి. ఘటోత్కచుడి మదగజాల ధాటికి భగదత్తుడికి తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఘటోత్కచుడి బాణాల ధాటిని, మదపుటేనుగులు కుమ్మడం తాకిడిని అతడు భరించలేకపోయాడు. అంతలో గాయపడ్డ ఏనుగు ఘీంకారాన్ని విని భీష్ముడు ద్రోణ, దుర్యోధనులతో, మహాశక్తిమంతుడైన భగదత్తుడు అపాయంలో చిక్కుకున్నట్లు తోస్తోంది, ఘటోత్కచుడికి పట్టు చిక్కాడేమో అంటూన్న భీష్ముడి మాటలు విన్న యోధులు, మహారాజులంతా కూడా
ద్రోణుడి ఆధిపత్యంలో భగదత్తుడికి సాయపడేందుకై సత్వరం బయలుదేరారు. ధర్మజుడు తన బలాన్ని తోడుకొని ఘటోత్కచుడిని కాపాడేందుకై తరలి వెళ్ళాడు. కొద్ది క్షణాల్లోనే భీముడు తెప్పరెల్లుకున్నాడు. భీముడు ఘటోత్కచునికి ఊతగా నిలిచాడు. ఆ ఇరువురు చేదోడు వాదోడై ఉండడాన్ని చూసిన భీష్ముడు మళ్ళీ ద్రోణుడితో, ఈ తండ్రి కొడుకులిద్దరూ ఒకచోట చేరిపోతే మనకి క్షేమం లేదనిపిస్తోంది. ఈ స్థితిలో వారెదుట ఇంద్రుడైనా సరే నిలబడి ఎదుర్కోలేడు. అందుకని మన సైన్యాన్ని ఈ తరుణంలో వారి క్రోధాగ్నికి ఆహుతి కాకుండా రక్షించుకోవడం ఉత్తమం. సూర్యాస్తమయం కానున్నదిగో, ఆ వంకన నేటికి యుద్ధం ఆపడం క్షేమం అని సలహా ఇచ్చాడు. దుర్యోధనుడు తన సోదరుల మరణంతో శోకాకుల చిత్తుడై గతాన్ని నెమరు వేసుకుంటూ భీష్ముడి దగ్గరకు వెళ్ళి పక్కనే చెతికిలబడి ఆయనతో, పితామహ, నువ్వు మహాయోధుడు అన్న సంగతి ఈ లోకానికంతా తెలుసు. నీ వంటి యోధాగ్రేసరులే ద్రోణ, కృప, అశ్వత్థామ మొదలైన వారును. మీలో ఏ ఒక్కరు తలబడినా పాండవ సైన్యమంతా ఏకమై ఎదిరించినా నిలువలేదు. అటువంటప్పుడు నిత్యము పాండవుల చేతుల్లో మన సైన్యానికి ఓటమి కలుగుతూ ఉందంటే దీని వెనకేదో మాయాజాలం ఉన్నట్లుంది అని అన్నాడు. భీష్ముడు అందుకొని, నా మాటలు సావధానంగా విను. నీ మంచి కోరి ఇంతకుముందు అనేకసార్లు నీతో చెప్పడమైంది. అయితే నువ్వు పెడచెవిన పెట్టావు. పాండవులు గుణవంతులు, వారిని జయించగల వారెవ్వరూ లేరు. వారికి స్వయంగా కృష్ణుడే అండగా నిలిచాడు. అటువంటప్పుడు గెలుపు గురించి నీ వాసించడానికి ఏముంది? శాంతికై ఆశించు, ఇప్పటికీ మించిపోలేదు. కృష్ణార్జునులు ఇద్దరు నరనారాయణులే కాని వేరు కారని నీకు ఇప్పటికే తెలుసు కదా. కృష్ణుడికి పాండవులపై వల్లమాలిన అపేక్ష. ఇక మీదటైనా శాంతి కాముకుడవైతే పాండవుల సాయంతో నీవి జగత్తునంతా ఏలగలవు అంటూ హితవు పలికాడు. కానీ దుర్యోధనుడు మాత్రం ఆ కురువృద్ధుడి సలహాను వినే స్థితిలో లేడు. అంతటితో ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని తన గుడారానికి తిరిగి వెళ్ళిపోయాడు. మరునాడు యుద్ధం ఆరంభం కానుంది. భీష్ముడు కౌరవ బలాన్ని మకరవ్యూహంగా మలిచాడు. అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు, ధర్మరాజు తమ సైన్యాన్ని పక్షి ఆకారంలో అమర్చారు. భీముడు చంచువుగా పక్షి ముక్కు వద్ద నిలిచాడు. శిఖండి, ధృష్టద్యుమ్నుడు కళ్ళుగాను, సాత్యకి పక్షి తలగాను, అర్జునుడు దాని మెడభాగంగాను, అభిమన్యుడు మూపుగాను, ధర్మరాజు మరియు నకుల సహదేవులు రెక్కలుగాను ఏర్పడ్డారు. భీష్ముడు యుద్ధారంభం చేశాడు. వింటిని ఎక్కుపెట్టాడు. వరుసగా వాడి అయిన బాణాలు గుప్పిస్తున్నాడు. పాండవ సేనని భీష్ముడి బాణాల తాకిడి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తక్షణం భీముడు భీష్ముడికి ఎదురొచ్చి నిలవాలని నిర్ధారించుకున్నాడు. అర్జునుడు భీముడికి సాయపడేందుకే ఆతృతపడుతూ నిలిచాడు. భీష్ముడు అపరిమితమైన బలంతో మిక్కిలి శక్తిమంతమైన ఆయుధాల్ని ప్రయోగించి పాండవ సైన్యాన్ని కలవరపరిచాడు. అర్జునుడు అందుకు తగు విధంగా భీష్ముడికి బదులివ్వడమూ జరిగింది. కౌరవ సైన్యంలో ఎక్కువ భాగాన్ని అర్జునుడు హతమార్చాడు. దుర్యోధనుడికి ఎక్కడలేని దిగులు పట్టుకుంది. క్రితం రోజు జరిగిన సోదరుల మరణం గుర్తు చేసుకుని మరింత విషాదపూరితుడయ్యాడు. ద్రోణుణ్ణి సమీపించి, ఆచార్య, మీరెన్నటికీ మా శ్రేయోభిలాషులే. మిమ్మల్ని, భీష్మ పితామహుణ్ణి నమ్ముకుని మేము ఈ యుద్ధంలో తప్పక గెలుస్తామనే ఆశతో ఉన్నాం. అతిరథ మహారథులందరూ వచ్చినా విజయం మనదేనని దృఢ విశ్వాసంతో ఉన్నాం. అందువల్ల దయచేసి పాండుపుత్రుల్ని హతమార్చే విధానం దృష్టిలో ఉంచుకుని పోరాడవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. అందుకు ద్రోణుడు గట్టిగా గద్దిస్తూ చీవాట్లు పెడుతూ, మూర్ఖంగా మాట్లాడుకు దుర్యోధన, మా సమస్య ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు. పాండవులతో శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉన్నాం, వారు అజేయులు అంటూనే ద్రోణుడు పాండవ సైన్యం వైపు అమాంతం ఉరికాడు. అతన్ని ఎదుర్కొనేందుకు సాత్యకి అక్కడ సంసిద్ధుడై ఉన్నాడు. వారి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. భీముడు సాత్యకి సహాయమై వచ్చాడు. పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చింది. ద్రోణుడు, భీష్ముడు మరియు శల్యుడు ముగ్గురు ఏకమై భీముడిపై దండెత్తారు. అప్పుడు మహాబలవంతుడైన విలుకాడు శిఖండి భీష్మ ద్రోణులపై కలియబడ్డాడు. భీష్ముడు శిఖండిని తప్పించుకున్నాడు. ద్రోణుడు భీష్ముని శిఖండి బారి నుండి రక్షించాడు. ద్రోణుడి తాకిడికి శిఖండి తట్టుకోలేక వెనక్కు తగ్గాడు. కౌరవ పాండవుల మధ్య జరిగిన పోరాటంలో రక్తపుటేర్లు ప్రవహించాయి. మధ్యాహ్న సమయాన్న దుర్యోధనుడు బ్రహ్మాండమైన సైన్యాన్ని సాత్యకిపై దాడికి పంపాడు. కానీ సాత్యకి తనతో తలబడిన సైన్యాన్నంతా పూర్తిగా నేలకూల్చాడు. పైగా భూరిశ్రవసుడిని ఎదుర్కొన్నాడు. సాత్యకి భూరిశ్రవసుల నడుమ భీషణ సంగ్రామం జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకి 10 మంది తనయుల్ని నిర్దాక్షిణ్యంగా వధించాడు. దానితో సాత్యకిలో క్రోధం, విషాదం ఉవ్వెత్తున లేచాయి. భూరిశ్రవసుడిని కడతీర్చాలనే ఆవేశంతో
రథాన్ని తీవ్ర వేగంతో ముందుకు రిగించాడు. ఆ ఇరువురి మహాయోధుల రథాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి, తునాతునకలైపోయాయి. ఆ తరుణాన భీముడు వడివడిగా వచ్చి సాత్యకిని బలవంతాన తన రథంపై ఎక్కించుకుని తీసుకుపోయాడు. ఆ రోజు అర్జునుడు వేలాది శత్రు సైన్యాన్ని తుదముట్టించాడు. సూర్యాస్తమయం కాగానే యుద్ధ విరమణ జరిగింది. పాండవ పక్షాన వచ్చిన మహారాజులంతా అర్జునుడికి ఘనస్వాగతం పలికారు. ఇరుపక్షాల సైనికులు తమ తమ శిబిరాలకు చేరి విశ్రమించి అలసట తీర్చుకున్నారు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.